హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆమ్ పన్నా చేసుకుందామండి. మ్యాంగో షర్బత్. ఇప్పుడు దీనికి ముందుగా ఇలా ఒక మామిడికాయని తీసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో ఈ మామిడికాయని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లం పొట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిర్చి కూడా నేను వేసుకుంటున్నాను. ఒక్కటి వద్దు అనుకుంటే హాఫ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము 2 విజిల్స్ పెట్టుకున్నాం కదా, మూత తీసి చూసుకుందాము. మనకి మామిడికాయ ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల సేపు మనం పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మామిడికాయని ఇందులో కొన్ని చల్లటి వాటర్ వేసి పెట్టుకుందామండి. మనము త్వరగా చల్లబడుతుంది. ఇప్పుడు ఈ మామిడికాయ మనకు చల్లగా అయిపోయిందండి. మీద తొక్కంతా తీసేసుకున్నాము. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లబడింది. దీని నుంచి ఈ గుజ్జునంతా కూడా తీసేసుకోవాలి. పూర్తిగా చల్లబడిన తర్వాత తీసుకోండి, లేకపోతే వేడి చేతులు కాలుతాయి. చూడండి, ఇలా మొత్తం కూడా తీసేసుకోవాలి. టెంకని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ మామిడి తొక్కలకు కూడా మనకు కొంచెం ఉంది కదా, ఇది కూడా తీసుకున్నాము. ఇదంతా కూడా నీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ గుజ్జుని మనము జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఉడికించుకున్న మిరపకాయ, అల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక అరకప్పు వరకు చక్కెర తీసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే ఒక పావు స్పూను మిరియాల పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నానండి. బ్లాక్ సాల్ట్ లేకపోతే మామూలు పైన వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని స్ట్రైనర్ చేసుకున్నాము. ఇందులో వేసేసుకోవాలి. మనకేమీ ఉండలేమీ లేకుండా అక్కడక్కడ ఉండలుంటే ఇందులోనే ఉండిపోతాయి. చూడండి, ఇలా ఉండలు వస్తుంది కదా, పైన ఉండిపోతుంది. మనకు తాగేటప్పుడు చాలా మంచిగా ఉండలు లేకుండా వస్తుంది. ఇప్పుడు ఇలా స్ట్రైనర్ చేసుకున్నాం కదా,
ఇది ఇలానే ఉంచుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నా మనం ఆంపన్న చేసుకొని తాగేయచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వాటర్ వేసుకున్నాను. అలాగే ఇంకొక 1/2 కప్పు వరకు, మొత్తం ఇక్కడ 1.5 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. మనం తాగే దాన్ని బట్టి ఉంటుందండి. కొంతమందికి చిక్కగా ఇష్టం ఉంటుంది, కొందరికి పలచగా ఇష్టం ఉంటుంది. మనము ఎలాగో చూసుకొని తాగాలి. మరీ చిక్కగా ఉన్నా కూడా మనకు బాగుండదు. ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్నాం కదా. చూడండి, మనం ఆమ్కా పన్న బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇందులో ఒక ప్లేట్లో అర స్పూన్ వరకు కారము, అలాగే 1/2 స్పూన్ ఉప్పు, ఒక అర స్పూన్ వరకు చక్కెర 3 కలిపి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఇది కొంచెం ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇదంతా కూడా దీనికి అంటుకుంటుంది. ఇంకో గ్లాస్ కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు ఈ 2 గ్లాసులో కూడా ఐస్ ముక్కలు వేసుకున్నామండి. ఒక 3-4 ఐస్ ముక్కలు వేసాను. ఇప్పుడు మనము తీసుకున్న ఇలా చిన్నగా కట్ చేసి ఉంచుకున్న పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆంపన్నాని ఇందులో వేసుకోవాలి. చూడండి, మనకు బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉంది. చిక్కగా కాకుండా పల్చగా కాకుండా కరెక్ట్గా ఉంది. ఈ సమ్మర్లో బెస్ట్ డ్రింక్ అండి, తప్పకుండా తీసుకోవాలి. ఇందులో ఏ విటమిన్ అలాగే సి విటమిన్, ఐరన్ కూడా ఉంటాయి. మనకి వడదెబ్బ రాకుండా చూస్తుంది, అలాగే డీహైడ్రేషన్ రాకుండా కూడా చూస్తుందండి. మనకి ఒక మామిడికాయకి 2 కప్పుల వరకు ఆంపన్న రెడీ అయిందండి. చూడండి, 2 గ్లాసుల వరకు రెడీ అయిపోయింది. చూడండి, 2 గ్లాసుల వరకు మనకి ఆంపన్న రెడీ అయిపోయింది. ఇది సర్వ్ చేసుకుని ఒక 15-20 నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే చాలా బాగుంటుందండి. బెస్ట్ డ్రింక్ అండి సమ్మర్లో. ఇది చాలా హెల్త్కి మంచిది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.